అయితే విభేదాలు లేవు, గుడి కడితే వస్తాయని కూడా అంటున్నాడు. దానికి రఘురామరాజు వస్తే రాని చూసుకుందాంలే అంటున్నాడు. ఆ మాట్లాడిన ఆయన సర్టిఫికెట్ కూడా అడిగాడు. ఎండ్ ఆఫ్ ద డే రామాలయం కట్టే తీరుతా అంటున్నాడు. ఇదంతా కాయిన్ కు వన్ సైడ్. ఇంకో సైడ్ చూసే ముందు మీకు ఒక ప్రశ్న, ఇక్కడ ఆల్రెడీ గుడి ఉంది కదా, మరి గుడి కడితే విభేదాలు వస్తాయని అతను ఎందుకు అంటున్నాడు? జస్ట్ శిథిలావస్థలో ఉన్న గుడి మంచిగా కడదాం అంటున్నాడు. ఆయనకు వచ్చిన నొప్పేంటి అసలు? ఇప్పుడు ఈ వీడియో చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలో ఉద్రిక్తత నెలకొంది. శిథిలావస్థకు చేరిన రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా పూజలు నిర్వహించేందుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వచ్చారు. అయితే ఆ ప్రాంతంలో గుడి నిర్మించవద్దని, గొంతెనమ్మ ఆలయం కట్టాలని దళిత సంఘాలు కోరుతున్నాయి. చూశారు కదా, శిథిలావస్థకు చేరిన ఆలయ స్థానంలో రామాలయం కాదు గొంతెనమ్మ ఆలయం కట్టమని గ్రామస్తులు అడుగుతున్నారు. గొంతెనమ్మ అంటే మళ్ళీ క్రిస్టియన్స్ దేవత, జీసస్ వాళ్ళ చుట్టాలని ప్రాపగండా స్టార్ట్ చేయకండి. ఒకసారి వీడియో చూడండి. గొంతెనమ్మ కథ. ఈ పండుగ చెప్పేటప్పుడు కుంతి మహేశ్వరి ఇచ్చిన వరం మూలంగా బతికాడు కాబట్టి అది గొంతెనమ్మ పండుగ అయింది. కుంతి పండుగ, గొంతెమ్మ కుంతి, గొంతెనమ్మ, అట్లా గొంతెనమ్మ పండుగ అయింది. ఆవిడ దళితులకు దేవత. చాలా ప్రాంతాల్లో గొంతెనమ్మ పండుగ అని చాలా ఘనంగా దళితులు ఆవిడ పేరు మీద పండుగ చేసుకుంటారు. ఆవిడ పేరు మీద ఉన్న ప్రాంతం కాబట్టి, మెజారిటీ అక్కడ దళితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దేవత పేరు మీద గుడి కట్టమని అంటున్నారు. వాళ్ళ ఊరు, వాళ్ళ దేవత, వాళ్ళ పద్ధతులు ఇవన్నీ బయటకు ఎందుకు రావట్లేదు? క్రిస్టియన్ వర్సెస్ హిందూస్ అనే నెరేటివ్ మాత్రమే మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతుంది? అది మీకు కూడా తెలుసు. దళితులు రామాలయం కట్టకుండా గొంతెనమ్మ గుడి అడుగుతున్నారు. క్రిస్టియన్స్ రామాలయం కట్టకుండా అడ్డుకుంటున్నారు. ఎంత డిఫరెన్స్ ఉంది రెండు లైన్లలో? ఫస్ట్ లైన్ లో అగ్రవర్ణం వర్సెస్ దళితులు ఉంటే, రెండో లైన్ లో మత విద్వేషాలు ఉన్నాయి. జనాలకు కావాల్సింది కూడా ఎలాగో మత విద్వేషాలే కాబట్టి వాళ్ళకి నచ్చిన లైన్ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. క్రిస్టియన్స్ ని తెగ హేట్ చేస్తున్నారు. ఒక్కరికి కూడా ఈ గొంతెనమ్మ యాంగిల్ తెలియదు. అక్కడ ఉంటున్న వారంతా దళితులు. రామాలయం కట్టిన తర్వాత మీరు దళితులు, మీరు గుడిలోపడికి రావడానికి వీల్లేదని రేపు వాళ్ళని గుడిలోపడికి రానివ్వకపోతే ఆ దళితుల తరపున రఘురామరాజు మాట్లాడతాడా? లేకపోతే సనాతన యుగ పురుషుడు అని చెప్పుకొని తిరిగే డీసీఎం మాట్లాడతాడా? ఎవ్వడు మాట్లాడు. అయినా వాళ్ళకేం అవసరం అసలు? వాళ్ళు దళితులు కాదు కదా. పోనీ మీడియా రియాక్ట్ అవుతుందా? అవ్వరు. వాళ్ళు కూడా దళితులు కాదు కదా. ఏపీలో దళితుల మీద రోజుకొక రకంగా వివక్ష చూపిస్తుంటే చూసి కూడా చూడనట్టుంటున్నారు లీడర్స్, ఇటు మీడియా వాళ్ళు. ఇప్పుడేమో తెగ ట్వీట్ చేస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ తెగ ఖండిస్తున్నారు. దళితులకు అన్యాయం జరిగితే మాత్రం మాట్లాడరేం? అప్పుడు ఎందుకు ఖండించరు? మీరు దొంగలు, వాళ్ళ తరపున అడగరని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళ దేవతను అడుగుతున్నారు. ఎందుకంటే గొంతెనమ్మ గుడి కడితే గుడి లోపలికి వాళ్ళంతా ధైర్యంగా వెళ్ళొచ్చు, పూజ చేసుకోవచ్చు. రేపు ఎవరైనా చనిపోతే కూడా ఆ గుడి ముందు నుండి వెళ్తే ఎవరు ఆపరు. ధైర్యంగా వాళ్ళ ఆ గుడి ముందు నుండి చనిపోయిన వారిని తీసుకొని వెళ్ళొచ్చు. రామాలయం కడితే ఫెసిలిటీస్ వాళ్ళకు ఉండవు. అసలు వాళ్ళకి లోపలికి రానిస్తారో రానియరో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ భయం వాళ్ళది. కలిసి ఉంటున్న ఊర్లో లేనిపోని విభేదాలు ఎందుకని వాళ్ళు రామాలయం వద్దంటున్నారు. మరి వాళ్ళకి నచ్చిన గుడి కట్టకుండా రామాలయాన్ని వద్దంటున్నా బలవంతంగా వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం ఈ రఘురామరాజుకి ఏం అవసరం అసలు? రామాలయం అయినా గొంతెనమ్మ గుడి అయినా హిందూ దేవాలయమే కదా, హిందూ దేవాలయం కాదా? ఇంకో విషయం ఏంటో తెలుసా? ఈ గొంతెనమ్మపేట ఆకువీడి మండలం ఉండి నియోజకవర్గానికి చెందింది. ఉండి ఎమ్మెల్యే ఎవరు? స్వయాన రఘురామకృష్ణరాజు. అంటే గొంతెనమ్మపేట జనాలు కూడా ఆయనకే ఓటేసి గెలిపించారు. అలాంటి తన నియోజకవర్గం ప్రజల మీద ఇంత కక్ష సాధింపు అవసరమా? వాళ్ళని ఫోర్స్ చేసి పట్టుదలతో బలవంతంగా అక్కడ రామాలయాన్ని ఎందుకు కట్టాలనుకుంటున్నాడు ఆ రఘురామరాజుకే తెలియాలి. మరి దళితుల మాట నేనెందుకు వినాలనే అహంకారమా? లేకపోతే అక్కడ లేని ఒక మత విద్వేషాన్ని మీడియాలో చూపించి మత విద్వేషాలు రెచ్చగొట్టడమే మీ పనా? నీ ఉద్దేశం అదేనా? లేకపోతే జగన్ నిన్ను అరెస్ట్ చేయించాడు అనే కోపంతో క్రిస్టియన్స్ మీద ఏమన్నా పగబెట్టుకున్నావు నువ్వు? ఆయన నువ్వు వాళ్ళ కోట్లు వేసినావు, వాళ్ళు నీకేసారా ఓట్లు? వాళ్ళ మీద నీ పెత్తనం ఏంటి అసలు? వందల సంవత్సరాల నుండి శిథిలావస్థలో ఉన్న ఆ గుడి, దాన్ని క్లీన్ చేసే వాళ్ళు మట్టితో విగ్రహాలు పెట్టుకుని వర్షిప్ చేసుకుంటున్నారు. నువ్వు పట్టించుకున్నావా ఏమన్నా? ఇప్పుడు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే నిన్ను ప్రజా ప్రతినిధి అనరు, రౌడీ అంటారు. అయినా అక్కడ ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ ఉందని అంటున్నారుగా. నువ్వేమో రామాలయం ల్యాండ్ అని, ఊరు వాళ్ళేమో దళితుల ల్యాండ్ అని. నీ దగ్గర రామాలయం అని రిజిస్ట్రేషన్స్ పేపర్స్ ఉంటే మీడియాలో పెట్టు. అప్పుడు కూడా ఊరు వల్ల అనుమతి లేకుండా రామాలయం నువ్వు కట్టలేవు. ఒక టాక్ ఏంటంటే 1 year బ్యాక్ ఈయన మంది మార్బలంతో ఆ ల్యాండ్ కోసం వెళ్ళాడంట. అక్కడ 60 సంవత్సరాలుగా ఉంటున్న కొంతమంది ఇల్లులు నోటీస్ లేకుండా కూల్చేశాడంట. చాలా మంది ఇల్లులకు కరెంట్ కూడా కట్ చేశాడంట. అప్పుడు ఈయన పప్పులేం ఉడకలేదు. కానీ ఇప్పుడు రామాలయం అని కొత్త సాగు పెట్టుకుని కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు. ఊర్లో ఈ టాక్ నడుస్తుంది. మనకు రియాలిటీ ఏందో తెలియదులేండి. రియాలిటీ ఏదైనా సరే కులదేవతను పూజించడం వాళ్ళు ఒప్పుకుంటే రామాలయం కట్టొచ్చు. బలవంతంగా వాళ్ళ కులదేవతను రిప్లేస్ చేస్తా అంటే ఎలా? పోనీ దాన్ని అలానే వదిలేసి ఏపీలో మిగిలిన శిథిలావస్థ దేవాలయాలు చాలా ఉన్నాయి, వాటి సంగతి చూడొచ్చు కదా. అయినా నాకు ఒక డౌట్, ముష్టోల లాగా ఓట్లాడుకోవడానికి వెళ్ళినప్పుడు అన్ని మతాలు ఓట్లు అడుగుతారు.
సిగ్గు లేకుండా బొట్టు లేని మహిళల్ని, బురకా ధరించిన మహిళల్ని ఎవరిని వదలకుండా ముష్టడుకున్నట్టు అడుక్కుంటారు. అప్పుడే చెప్పాల్సింది ఇక్కడ రామాలయం కడతా అని. అప్పుడు అదే బొట్టు లేని మహిళలు, బురకా వేసుకునే మహిళలు నీకు ఓట్లు వేసేవాళ్ళు కాదు. అప్పుడేమో డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ అనే అబద్ధాలు నమ్మి ఓటేశాక బొట్టు లేని వాళ్ళు, బురకా వేసుకునే వాళ్ళు అని మత రాజకీయాలు. ఇదేనా మీరు రేజ్ చేసే రాజకీయం? అయినా నీ దగ్గర అంత ఫండ్స్ ఉంటే ఆ ఊరు కోసం ఒక హాస్పిటల్ కట్టు, స్కూల్ కట్టు, మెడికల్ కాలేజ్ కట్టు, లేకపోతే ఒక కంపెనీ పెట్టి అందరికి ఉద్యోగాలు ఇప్పించు. నీ దగ్గర ఫండ్స్ ఉంటే బ్యాంకులో 947 కోట్లు ఎందుకు ఎగ్గొడతావులే నా పిచ్చి గాని. చేసేదేమో బ్యాంక్ ఫ్రాడ్లు, రక్షించేది మాత్రం రాముణ్ణి. సూపర్. అసలు దొంగలంతా దేవుణ్ణి రక్షిస్తే మంచోళ్ళు ఏం చేయాలి మరి? అయినా నిన్ను కాదు, నమ్మి ఓటేసిన జనాలు అనాలి. ఏ తెలుగు రాష్ట్రాలలో గుళ్ళు లేవా, చర్చిలు లేవా, మసీదులు లేవా? వీధికి ఒకటి ఉన్నాయి, సరిపోవా మీకు? హిందూ లీడర్ వచ్చి రామాలయం కడతా అంటాడు, ముస్లిం లీడర్ వచ్చి మసీదు కడతా అంటాడు, క్రిస్టియన్ లీడర్ వచ్చి చర్చి కడతా అంటాడు. అసలు ఎవరు చెప్పాడు లీడర్స్ కి మతాన్ని కాపాడరా అని, గుళ్ళు కట్టు అని, చర్చిలు కట్టు అని, మసీదులు కట్టు అని? గవర్నెన్స్ చేయరా అనేసి ఓటేస్తే మతానికి సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తున్నాడు. సిగ్గులేదా మీకు? వాడికి ఎలాగ సిగ్గు లేదు, అందుకే వాడు పొలిటీషియన్ అయినాడు. మరి మీ సంగతి ఏంటి? ఉన్న గుళ్ళు, చర్చలు, మసీదులు మీకు సరిపోవట్లేదా? అసలు మీ పిల్లలకు చదువునిస్తాయా? మీ పేరెంట్స్ కి వైద్యాన్ని ఇస్తాయా? మీ ఫ్యూచర్ కోసం ఉద్యోగాలు ఇస్తాయా? ఏం చేస్తారు గుళ్ళు, మసీదులు, చర్చలు కట్టుకొని? రోజు క్లీనింగ్ చేస్తారా పోయి? ఆ క్లీనింగ్ కూడా డబ్బులు ఇయ్యారు, మీకు పుణ్యం వస్తుంది అంటారు. మరి మీకు ఓకేనా? మరి ఎందుకు నీకు? అసలు ఆ వేదవికి ఓటెందుకు వేసావు? వాడిని డెవలప్మెంట్ అడుగు, పుణ్యానికి కాదు కదా. ఎడ్యుకేషన్ అడుగు, జాబ్స్ అడుగు, వెల్ఫేర్ అడుగు, ప్రాపర్ హెల్త్ కేర్ అడుగు. అంతేగాని మతం ప్రమాదంలో ఉందని ఎవడన్నా అంటే ఎసిటేట్ చేయకుండా వాడికి చెప్పు ఫస్ట్, అరే వెధవా, నీకు ఓటేసింది మతం కోసం కాదు, మనుషుల కోసం అనేసి. అప్పుడైతే ఈ విధవలకు అర్థమవుతుంది. సో మూసుకొని మనుషుల కోసం పని చేయని. చూడు రఘురామకృష్ణరాజు, నీకు చేతనైతే వాళ్ళని అడిగినట్టు గొంతెనమ్మ గుడి కట్టు, లేకపోతే మూసుకొని బ్యాంక్ ఎగ్గొట్టిన 947 కోట్లు కట్టు. అంతేకాని హిందూ, క్రిస్టియన్, దళితులు, అగ్ర కులాలని మనుషుల మధ్యలో గోడలు కట్టకు. చాలా కష్టపడి మరి ఆ సనాతన ధర్మ పురుషుడు నువ్వు కలిసి మత విద్వేషాలు లేని తెలుగు రాష్ట్రాలని మత విద్వేషాలు తెస్తున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేత కాదు అని ఒప్పుకోలేక జనాల్ని మతాల చుట్టూ తిప్పుతున్నారు. ఇంకో 3 సంవత్సరాలు కూడా ఇదే మత రాజకీయాలు చేసి ఏపీని సర్వనాశనం చేయండి సక్సెస్ఫుల్ గా. ఏపీ ప్రజలు ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటారులేండి. నెక్స్ట్ టైం ఎలక్షన్ లో మిమ్మల్ని కూర్చోబెడతారు పక్కా ఇంట్లో. అప్పుడు తీరిగ్గా మీరు మతాలను కాపాడుకోండి.